విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంలోకి నెట్టేసి కరకట్టకు తరలి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2015 అంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితం తను చెప్పిన మాట ఏంటంటే, అమరావతి మనకు అత్యంత ఆవశ్యకమైనటువంటి రాజధాని అని, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని, దానితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెంది తీరుతుందని మనకి చెప్పినటువంటి మాట. ఆ రోజున అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా అక్కడ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ సానియా మిర్జా అని అనుకుంటా అప్పట్లో వాళ్ళు పెట్టుకున్నారు. సరే, అదే విధమైనటువంటి ప్రశ్నని చంద్రబాబు నాయుడు గారికి, అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, మరి అమరావతి నగరాన్ని నిర్మించాలనుకుంటున్నారు, ఇది ప్రజాస్వామ్య యుగంలో ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న అంశం కాదు, అది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మాత్రమే అయ్యేటటువంటి పని. సరే, మీరు నిర్మించాలనేటువంటి మీ విశ్వాసం, నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. సరే, దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మీకు ఎవరిని ఎంచుకుంటున్నారని చెప్పేసి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నన్ను మించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, నేను కాక మరొక బ్రాండ్ అంబాసిడర్ కావాలా? నన్ను చూసే పరిశ్రమలు తరలి వస్తాయి, నన్ను చూసే సంస్థలు తరలి వస్తాయి, నన్ను చూసే అమరావతి నగరం అభివృద్ధి చెందిపోతుంది అని చెప్పిన మాటలు అందరికీ ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పటి కేంద్ర పట్టణ శాఖ మంత్రి అయినటువంటి ఇప్పటి మరి ఉపరాష్ట్రపతి ఆయన వెంకయ్యనాయుడు గారు, మాజీ, ఆయన కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా మరొక అంబాసిడర్తో పనేముంది అని. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గిందా, నమ్మకం సన్నగిలిందా, విశ్వాసం పారిపోయిందా? ఈ రోజున అమరావతి అభివృద్ధి కోసం బ్రాండ్ అంబాసిడర్లు కావాలి అని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వార్తాపత్రికల్లో వార్తలు దర్శనమిచ్చాయి. అది కూడా ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్కి 1 సంవత్సరమేనంట పదవీ కాలం. అవసరం అనుకుంటే గడువును పెంచుతారంట, అంటే అతను ప్రతిభా పాఠవాలు కానీ ఉంటే గడువును పెంచుతారంట. అంటే ఇక్కడ నాకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు కదా, అంతకు మించిన బ్రాండ్ అంబాసిడర్ మరొకరు అవసరం లేదు అని చెప్పారు కదా. ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిష్ట ఏమన్నా మసకబారిందా? చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏ సంస్థలు రావడం లేదా? మరి ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా రిక్తహస్తాలతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిరిగి వచ్చింది మనం చూసాం. మరి ఈ అనుభవాలు ఏమన్నా వాళ్ళలో పాఠాన్ని నేర్పాయా? ఈ రోజున బ్రాండ్ అంబాసిడర్ లేనిదే అమరావతి అభివృద్ధి చెందదు అనేటటువంటి ఒక నిశ్చితాభిప్రాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజున పిలుపునిచ్చారా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం అనేది ఎవరికైనా ఉండాల్సిందే. అతి విశ్వాసం అనేది మాత్రం ఎవరికి ఉండకూడదు. నన్ను చూసి పెట్టుబడులు వస్తాయి, నన్ను చూసి నగరాన్ని నిర్మిస్తారు అనేటటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మార్చుకున్నందుకు, అతని ఆలోచన ధోరణి మారినందుకు ఆయనను అభినందించి తీరాలి.
ఇక ఇప్పటికైనా సరే ఇక్కడ అంబాసిడర్లు చేయగలిగేది ఏంటి అనేది మనం ఒక్కసారిగా ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రజల రాజధాని, విశ్వరాజధాని అంటూ మాటలకే పరిమితం చేశారు తప్ప, దాని శంకుస్థాపన పనుల్లో కానీ, దాని అభివృద్ధి భాగస్వామ్య పనుల్లో కానీ, చేతలలో సానుకూలత చూపలేదు అనేది కాదనలేని సత్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి